తమిళనాడు అంతటా ఆయన పేరే వినిపిస్తుంది. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆయన పడిన కష్టం అంతా ఇంత కాదు కదా. కానీ అసెంబ్లీలో ఆయనకి 140 ఓట్ల కంటే ఎక్కువ వచ్చాయి కాబట్టి ఇక ఏ టెన్షన్ లేదు. కానీ ఎంత సాధించినా పక్కన పిల్లలు లేకపోతే బాధే కదా. విజయ్ సంగీత విడాకుల విషయం తెలిసిందే. ఇక పిల్లలు కూడా సంగీత వైపే ఉండడంతో విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసినా వారు రెస్పాండ్ అవ్వలేదు. పోనీలే, అయితే ఇప్పుడు విజయ్ కొడుకు సంజయ్ డైరెక్టర్ అని తెలుసు కదా. ఆయన ఫస్ట్ సినిమా సిగ్మా రిలీజ్ డేట్ ఇందాకే అనౌన్స్ చేశారు. తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, రాజకీయాల్లో ప్రముఖ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విజయ్ పేరు ఇప్పుడు మరోసారి సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈసారి కారణం విజయ్ సినిమా కాదు, ఆయన కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న తొలి సినిమా సిగ్మా. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. యాక్షన్, థ్రిల్లర్, మైండ్ గేమ్స్ అంశాల కలయికగా తెరకెక్కుతున్న సిగ్మా చిత్రం జూలై 31న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ గా ఫరియా అబ్దుల్లా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై మంచి బజ్ తీసుకురాగా ఇప్పుడు రిలీజ్ డేట్ ప్రకటనతో సినీ అభిమానుల దృష్టి పూర్తిగా ఈ సినిమాపైనే పడింది. జాసన్ సంజయ్ తొలి సినిమానే ఇంత పెద్ద స్థాయిలో తెరకెక్కుతూ ఉండడం విశేషంగా మారింది. సాధారణంగా స్టార్ హీరోల పిల్లలు హీరోలుగా ఎంట్రీ ఇస్తుంటారు. కానీ జాసన్ మాత్రం దర్శకత్వాన్ని ఎంచుకోవడం ఇప్పుడు పరిశ్రమలో ప్రత్యేక చర్చకు దారితీస్తుంది. అంతేకాదు తండ్రి విజయ్ ఇమేజ్ కు తగ్గట్టుగా కమర్షియల్ మాస్ సినిమా కాకుండా కొత్త తరహా కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్రయత్నించడం కూడా ఆసక్తిని పెంచుతోంది. సిగ్మా కథ గురించి చిత్ర బృందం ఇచ్చిన చిన్న హింట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మనం కోల్పోయిన దాన్ని తిరిగి అదే చోట వెతుక్కోవడం, దానికోసం ఎంతటి మూల్యం చెల్లించాల్సి వస్తుంది అనే కాన్సెప్ట్ చుట్టూ సినిమా కథ తిరుగుతుందని మేకర్స్ తెలిపారు. ఈ ఒక్క లైన్నే చూసినా సినిమా సాధారణ యాక్షన్ మూవీ కాదని అర్థమవుతుంది. మిస్టరీ, ఎమోషన్, సస్పెన్స్, సైకలాజికల్ థ్రిల్ అన్నీ కలిసిన కథగా ఈ సినిమా ఉండబోతుందనే టాక్ వినిపిస్తుంది. సందీప్ కిషన్ కెరియర్లో కూడా ఈ సినిమా చాలా కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే విభిన్నమైన కథలను ఎంచుకుంటూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సందీప్ కిషన్ ఇప్పుడు సిగ్మాలో మరో కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నాడట. యాక్షన్తో పాటు భావోద్వేగాలకు కూడా ప్రాధాన్యమున్న పాత్రగా ఇది రూపొందిందని సమాచారం. ముఖ్యంగా టీజర్లో సందీప్ కనిపించిన ఇంటెన్స్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కూడా ఈ సినిమాలో చాలా భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. గ్లామర్ కే పరిమితం కాకుండా కథలో కీలక మలుపులు తీసుకొచ్చే పాత్రగా ఆమె క్యారెక్టర్ ఉంటుందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. సందీప్, ఫరియా మధ్య వచ్చే సన్నివేశాలు కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు. ఈ సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. భారీ సినిమాలను అత్యున్నత నిర్మాణ విలువలతో తెరకెక్కించే లైకా ప్రొడక్షన్స్ ఇప్పుడు సిగ్మా కోసం కూడా ఎక్కడా రాజీ పడకుండా భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు, టెక్నికల్ స్టాండర్డ్స్ విషయంలో సినిమా చాలా రిచ్ గా ఉండబోతుందట. సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తూ ఉండడం మరో పెద్ద ప్లస్ గా మారింది. ప్రస్తుతం దక్షిణాదిలో అత్యంత బిజీ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకరు. భారీ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇంటెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ను ఎలివేట్ చేయడంలో తమన్కు మంచి పేరు ఉంది. ఇప్పుడు సిగ్మా కోసం కూడా ఆయన ప్రత్యేకమైన సంగీతాన్ని సిద్ధం చేస్తున్నారట. టీజర్లో వినిపించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్కే ఇప్పటికే మంచి స్పందన వచ్చింది. ఎడిటింగ్ బాధ్యతలను ప్రముఖ ఎడిటర్ ప్రవీణ్ కేఎల్ నిర్వహిస్తున్నారు. వేగంగా సాగే థ్రిల్లర్ కథలకు సరిపోయేలా ఎడిటింగ్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు సమాచారం. సినిమా మొత్తం ప్రేక్షకులను సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టేలా స్క్రీన్ ప్లే డిజైన్ చేశారనే టాక్ వినిపిస్తోంది. జాసన్ సంజయ్ గురించి మాట్లాడుకుంటే ఆయన కేవలం స్టార్ హీరో కుమారుడుగానే కాకుండా సినిమాపై ప్రత్యేకమైన ఆసక్తి, అవగాహన ఉన్న వ్యక్తిగా పరిశ్రమలో గుర్తింపు పొందుతున్నాడు. కెనడాలోని టొరంటో ఫిల్మ్ స్కూల్లో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ పూర్తి చేసిన జాసన్ తర్వాత లండన్లో స్క్రీన్ రైటింగ్లో కూడా శిక్షణ పొందాడు. అంటే దర్శకత్వంపై ఆయన ఎంత సీరియస్గా ఉన్నాడో అర్థమవుతుంది. చాలా మంది స్టార్ కిడ్స్ లా
తండ్రి పేరును ఆధారంగా చేసుకొని ఎంట్రీ ఇవ్వకుండా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలని జాసన్ ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది. అందుకే తొలి సినిమాకే మైండ్ గేమ్ యాక్షన్ థ్రిల్లర్ వంటి క్లిష్టమైన జోనర్ను ఎంచుకున్నాడనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుండడం కూడా ప్రత్యేకతగా మారింది. విజయ్కు తమిళంలో ఎంతటి క్రేజ్ ఉందో తెలిసిందే. అలాగే సందీప్ కిషన్ కు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఈ రెండు మార్కెట్లను దృష్టిలో పెట్టుకుని మేకర్ సినిమాను రెండు భాషల్లో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. తర్వాత హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా డబ్ చేసి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. సినీ పరిశ్రమలో ఇప్పుడు కొత్త తరహా కథలకు మంచి ఆదరణ లభిస్తుంది. ప్రేక్షకులు కూడా రెగ్యులర్ కమర్షియల్ సినిమాల కంటే కొత్త కాన్సెప్ట్లను ఇష్టపడుతున్నారు. అలాంటి సమయంలో సిగ్మా లాంటి మైండ్ గేమ్ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.